ఈ కర్ణాటక సర్కార్పై చేతబడి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు. సిద్ధరామయ్యపై డీకేపై కేరళలో క్షుద్ర పూజలు. పరోక్షంగా కుమారస్వామిపై డీకే ఆరోపణలు అంటూ ఇక అక్కడ చేతబడి చేస్తారంట. చేతబడి చేస్తే మారేటట్టయితే ఎంతమంది ఎనియద్దురు అన్ని నిమ్మకాయలు అవి ఏమంటారు ఇట్లా ముగ్గు రకరకాల అన్ని పట్టుకొని తిరుగుదురుగా. కోడిపిల్లలు, నల్ల కోడిపిల్లలు, ఇంకా ఏమేం పెడతారన్న వంశీ చేయాలంటే అట్లా ఏమేం చేస్తారు క్షుద్ర పూజలు చేయాలంటే అవన్నీ తీసుకొని తయారైదురు అందరూ. ప్రతిపక్షాలుగా అసెంబ్లీలో కొట్లాడకపోతుండే అందరు ఆ గుట్టల పొంటి చెట్ల పొంటి పుట్టల పొంటి తిరుగుదురు. ఆడ కూర్చొనిగా బుష్ కందురు అందరూ అదే పని పడుతురు. లేకపోతే వాళ్ళకి మస్తు గిరాకుంటుండే ఇక క్షుద్ర పూజలు చేసేటోళ్ళకి చేతబడి చేసేటోళ్ళకు. ఏదైనా గమ్మత్ కన్నాడు కానీ ఆ పూజలు ఏం జరగవు, దాంతో ఏమీ కాదు, అంత ఉత్తముచ్చట. ఎంతో మంది ప్రూవ్ చేసారు, అదంతా వేస్ట్. కావాలని వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తారు అనవసరంగా. అంటే ఎవరైతే మానసికంగా కొంత వీక్ ఉంటారో, చాలా మటుకు సైన్స్ లో ఇదే చెప్పారు, మానసికంగా ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళ మీద ఏదైనా ప్రయోగం జరిగింది అని వాళ్ళకి తెలిస్తే కనుక కొంత వాళ్ళు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది మానసికంగా. కాబట్టి సో అందుకోసం అక్కడ జరిగేది తప్ప పెద్ద దానివల్ల ఆడ కూర్చొని వాడు నిమ్మకాయతో కూర్చుంటే మనకి కూర్చున్నట్టు అవుతుంది. అంతా ఉత్తముచ్చట్లు. ఎవడు భయపడకూరి. క్షుద్ర పూజలు అంటే ఏమీ లేవు. ఆ పూజలు కూడా చెప్పిన కదా మానసికంగా వీక్ ఉన్న మీద ప్రయోగిస్తే వాళ్ళు ఏమన్నా ఏదో బైండ్ల ముందట సిగముగుతారు చూడు, గదిగంతే. నిజంగా అమ్మవారు వచ్చి కూర్చుంటుందా అంటే సరే ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనేది అందరికీ తెలుసు. కానీ ఉన్నప్పటికీ కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ఆ హిప్నాటిజం లాంటి ఒక వేవ్, ఆ వాళ్ళు చేసేటువంటి అక్కడ ఉండేటువంటి ఉంటది కదా ఆ తంతు, ఆ కార్యక్రమం, దానివల్ల వచ్చే ఆ వేవే తప్ప అక్కడ చాలా మట్టుకు అదేముండదు. సో ఇది కూడా అంతే, ఏదైనా సరే అంతే. సైన్స్ కూడా కొంత తెలిసి ఉండాలి. సరే మనం శక్తిని నమ్మాలి, దేవుళ్ళని నమ్మాలి. ప్రపంచం లేకపోతే ఎట్లా నడుస్తుంది? ఇది ఎట్లా మాట్లాడుతున్నాం మనం, ఎట్లా వస్తుంది, ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటా ఉన్నాం? ప్రతిదీ ఎందుకు టైంకి వర్షాలు కరెక్ట్గా పడుతూ ఎండలు కరెక్ట్ కొడుతూ మనకు అన్ని ఎందుకు ప్రకృతి అన్ని ఇస్తా ఉంది అంటే ఏదో ఒక శక్తి అయితే ఉంది. ఆ శక్తితోనే మనం బతుకుతా ఉన్నాం, మంచిగా ఉన్నాం. కానీ ఈ పనికిమాల శక్తులు అయితే లేవనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈయన కూడా గుర్తు రావాలి. డీకే శివకుమార్ గారి ఆయన సంచలన వ్యాఖ్యలను చేసిండు అంతే.